గతంలో వాళ్ళు తెచ్చిన దానిగా పెరిగితే, ఆ పెరిగిన దాని మీద వాళ్ళు ఇప్పుడు గెలిచేవాళ్ళుగా 11 సీట్లు వెనక్కెందుకు ఉండిపోతారు? హ్మ్. వాళ్ళది చేయలేకే కదా! ప్రజలు గాని, పిల్లలు ఇంకా ఇప్పుడు చెప్తే స్కూల్ పిల్లలు, "అమ్మ గత ప్రభుత్వంలో మమ్మల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎంతకి కంప్లెయింట్‌లేనమ్మా. మేము చదవపోగా ఈ ఫోన్‌లకి అడిక్ట్ అవ్వటం వల్ల మేమిలా చేశామని" చెప్పుకునే ప్రజలు తప్ప డబ్బులు, డబ్బులు, డబ్బులు అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్ళకి, ప్రైవేట్ కాలేజీకి కట్టుకున్న పిల్లలు ఎటువంటి లేదు. కానీ ఇప్పుడున్న స్కూళ్ళల్లో టీచర్స్ పిల్లలతో కలిసిపోయి, ఒక తల్లిదండ్రి ఇవ్వని ప్రేమని టీచర్స్ ఆ స్కూళ్ళల్లో అందిస్తూ, పిల్లల్ని ఆ గేమ్స్ టైంలో గేమ్స్ ఆడిస్తూ, గే ప్ర సైన్స్ సంబంధించిన సైన్స్ ప్రాజెక్టుల మీద సైన్స్ చేస్తూ, గత ప్రభుత్వంలో కంటే ఈ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అభివృద్ధి శాతం ఎక్కువ పెరగటం వల్ల ఇప్పుడు 10థ్ క్లాస్ రావడం. కానీ అది గత ప్రభుత్వాల్లో వాళ్ళు చేసుంటే ఎంతకి ప్రైవేట్ స్కూల్ ఇంత పెరిగింది, అంత పెరిగింది, ఇంత కట్టాలి, అంత కట్టాలని పి ఉన్న ప్రజలకి ఉన్న ఉద్యోగాలు లేకపోగా పిల్లలకి చదువుకొని అప్పులు చేసి కట్టే విధానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎటు దానికి దడవవసరంలా. మీ పిల్లల్ని ఆయన అదేనండి. ఆయన డెవలప్‌మెంట్ చేస్తే ఈ సంవత్సరం ఆయన డెవలప్‌మెంట్ చేసిందేంటి? ఆయనకి ఎంతసేపు నేను చచ్చినా, బతికినా నా ఫోటో గోడల మీద ఉండాలి. పుస్తకాల మీద ఉండాలి. లాస్ట్‌కి తినే చాక్లెట్‌ల మీద, తినే పప్పు చెక్కల మీద ఉండాలి. అసలు అదేం సైకోయిజం అండి. రంగులేసుకొని ఆ బ్లూ రంగు, ఆ జెండా రంగు అంత ఇంట్రెస్ట్ అంటే ఒక ఇండియాలో పుట్టి పెరిగినోడు ఇండియా ఫ్లాగ్ కలర్ ఏసుకోవాలి. అది అలా రంగులేసుకొని ఎంతకి గాని ఏ రోజు కూడా ఇప్పుడున్న వాళ్ళలో ఉన్న ఈ మంత్రులు గాని, ఎమ్మెల్యేలే గాని ప్లస్ ఈ రోజా ఒక మహిళా ఇదిలో ఉండి ఎంతకి ఎంతకి పొగట్టం చేయటమే గాని నాడు నీడు ప్రోగ్రాంలో ఏం చేశాడు? పుస్తకాల మీద ఆయన బొమ్మలేసి, కందిపప్పుల ప్యాకెట్ల మీద, అంగన్వాడీ మీద ఆయన బొమ్మలేసి, ఆయన పెయింటింగ్‌లేసి, ఒక ఇదేంటి రోడ్డుకేసే రోడ్డుకేసే స్వీట్ బేకర్ల మీద కూడా ఆయన రంగులేసుకొని దానికెంత పెట్టాం, దీనికి ఇదా? ఎంతసేపు ఆళ్ళ జోబులు నింపుకుంటామా? ఆమె రోజా అంది పెద్దపేట ఏశారు పెద్దపేట. ఏ పెద్దపేట దేనికేయలా. ఆ పెద్దపేట ఏసుంటే ఈ 11 మంది ఓట్లతో లాస్ట్‌కి ఆయన నియోజకవర్గంలో ఆయన ఓడిపోయే స్టేజికి ఆయన వచ్చేవాడు కాదు. అది కాదండి. ఒక మంత్రి అయినప్పుడు ఒక ప్రజా రాజధానిగా ప్రజలకు సంబంధించిన మంత్రిగా, ఒక సీఎంగా ఎంతకి ఆయన ఫ్యామిలీ గురించి ఆలోచించు, ప్రజలు కూడా నా పిల్లలని ఆలోచించేది. ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు. వాళ్ళలాగా రంగులకి డబ్బు పెట్టి, నాడు నేరం పెట్టుకొని, ఇలాగ మహానాడు ప్రోగ్రాలు పెట్టుకొని వాళ్ళ జోబులు నింపుకోవట్ల. ఈ ఈ ప్రజలకి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకెళ్ళాలి? ప్రజలకి ఏం తక్కువవుతుంది అని ఒక మహిళా కమిటీని ఏర్పాటు చేసి, మహిళా రిజర్వేషన్‌లు ఈరోజు మహిళలకి పెద్దపీట ఏసింది ఎవరంటే నారా చంద్రబాబు గారు.